ప్రాంతంలో నీ ప్రజలైనటువంటి నీ బిడ్డలందరినీ కూడా మీరు ప్రేమించి ఈ గ్రామాన్ని మీరు ఆశీర్వదించడానికి, ఈ గ్రామంలో ప్రభువాన్ని సొంతం చేసుకోవడానికి, రక్షణ ఆనందాన్ని ప్రభువా ఈ గ్రామంలో మీరు అనుగ్రహించడానికి మీరు కోరుకున్నటువంటి ఈ పరిచర్య కొరకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం. క్రీస్తు ప్రార్థనా మందిరం యొక్క పరిచర్యను మీరు ఎన్నుకున్న విధానం బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. ఈ సహవాసము ద్వారా జరిగిన పరిచర్యకు ప్రతిఫలముగా ఈ ఘనమైన మహాదేవుని మందిరాన్ని మీరు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ నామములో అభిషేకులైనటువంటి మీ దాసులు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఈ మందిరమును ప్రతిష్ఠించి అయ్యా మేమంతా కూడా నీ సన్నిధిలో నిలిచి ఉన్నాం. ఆనాడు తండ్రి ప్రభువా సొలొమోను కాలంలో కట్టబడినటువంటి మందిరమును ప్రతిష్ఠిస్తూ ఉండగా యెహోవా తేజస్సు మందిరమంతా నిండినట్లుగా ప్రభువా మేము చదువుతూ ఉన్నాం తండ్రి. ఈ మందిరమంతా నా దేవుని తేజస్సుతో నిండుకొనును గాక అని ప్రార్థన చేస్తున్నాం. ఈ స్థలమంతా నా దేవుని మహిమ ఆవరించును గాక అని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు. ఎర్ర సముద్రమును దాటి మారా అనుభవాలను దాటి అయ్యా అలసిపోయినటువంటి నీ ప్రజలకు ఇది ఒక ఏలీముగా నా దేవుడు మార్చును గాక తండ్రి. 12 నీటి తొక్కలు కలిగినటువంటి స్థలముగా నా దేవుడు ఒక ఆదరణకరమైన స్థలముగా ప్రజల యొక్క దుఃఖము తీరి ఇది ఒక ఆదరించే దప్పిక తీర్చే స్థలముగా నా దేవుడు మార్చును గాక అని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు నాయన. ఈ స్థలాన్ని ప్రభు ఒక బెతెస్త కోనేరుగా నా తండ్రి నీ ప్రజలు ప్రభు వ్యాధిగ్రస్తులై జబ్బుతో పడిన వారై తండ్రి ఈ ప్రజలు ఈ స్థలంలోకి వచ్చినప్పుడు బెతెస్త కోనేరులో దిగిన ప్రతి వాడు స్వస్థపరచబడినట్లుగా నా దేవుడు ఈ స్థలాన్ని స్వస్థపరిచే స్థలముగా నా దేవుడు మార్చును గాక అని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. న్యాయము కొరకు మిస్పాకు చేరిన ప్రజలకు తండ్రి న్యాయ విమర్శ జరిగే స్థలముగా మిస్పాను మార్చిన దేవుడు ఇది ఒక మిస్పాగా నా దేవుడు మార్చును గాక అని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ స్థలం అంతా నాయన నిత్యము సన్నిధితో నింపి ఈ సమయంలో జరగబోతున్నటువంటి కార్యములంతా కూడా నీకు మహిమకరంగా జరిగించుకొని ఈ కార్యమంతటి ద్వారా మీ నామమునికే మహిమ తెచ్చుకొని ఈ పరిచర్యను కూడి వచ్చిన నీ సేవకులను నీ ప్రజలను నీ మహిమతో నీకు ఆశీర్వదించమని సమస్త కార్యములను పరిశుద్ధాత్ముడా నీ ఆధిపత్యమును జరిగించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించున్నాను తండ్రి.